ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ బెలూన్స్ని ఇలా ఆర్చ్ లాగా ఒకదానికొకటి స్టిక్ చేసి ఇలా పెట్టేస్తాము. ఇది బ్యాక్గ్రౌండ్ అనమాట వాల్కి. ఇది పెట్టేసిన తర్వాత ఆర్చ్ సెట్ చేస్తాం అన్నమాట. టేప్ దీంట్లో హోల్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క హోల్లో ఒక్కొక్క బెలూన్ని ఫిక్స్ చేసుకుంటూ వెళ్ళడమే. హాయ్ గైస్, దిస్ ఇస్ సింధురా కుడుమల అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అగైన్ ఐమ్ బ్యాక్ విత్ న్యూ వీడియో. ఈ వీడియో ఏంటి అంటే మా తరువ గారి ఫస్ట్ బర్త్డే రేపు. సో రేపు కుకింగ్తో వీటితో కొంచెం బిజీగా ఉంటాను కాబట్టి నేను డెకోర్ అంతా ఇవాళే చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ డెకోర్ని మేము ఇంట్లోనే చేద్దాము అనుకుంటున్నాము. లైక్ అంటే ఎవరిని హైర్ చేసుకోకుండా మా చేతులతో మేమే డెకోర్ చేద్దాము అని అనుకుంటున్నాము. అండ్ మేము అనుకుంటున్న థీమ్ ఏంటి అంటే రెయిన్బో థీమ్. కేక్ మాత్రం రెయిన్బో థీమ్ కాదు, బట్ డెకోర్ అంతా రెయిన్బో థీమ్. ఎందుకు అని అంటే వాడు మా లైఫ్లోకి వచ్చాక మా లైఫ్ అంత కలర్ఫుల్ అయింది అని సింబలైజేషన్గా రెయిన్బో థీమ్ అనుకున్నాము. సో ఇప్పుడు ఆ రెయిన్బో థీమ్కి తగ్గట్టుగా మీరు కింద చూస్తే చాలా బెలూన్స్ ఉన్నాయి. ఈ బెలూన్స్ చూడడానికి మాకు చాలా టైం అయితే పట్టింది. అండ్ ఈ బెలూన్స్తో ఇప్పుడు మేము ఎలా డెకోర్ చేస్తున్నాము ఏంటి అవన్నీ చూడాలి అని అంటే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇది ఒక రకంగా ఒక DIY అనుకోండి. అయితే నేను ఈ బెలూన్ రెయిన్బో ఆర్చ్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఈ బెలూన్స్ని ఇలా ఆర్చ్ లాగా ఒకదానికొకటి స్టిక్ చేసి ఇలా పెట్టేస్తాము. ఆ తర్వాత ఇంకా దీంట్లో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అవి ఏంటి అనేది ఒకటి తర్వాత ఒకటి నాకు కూడా క్లారిటీ లేదు. అంటే ఎలా చేయాలి ఏంటి అని ఐడియా ఉంది, బట్ ఏమేమి ఉన్నాయి ఎట్లా చేస్తాను అనేది నాకు కూడా క్లారిటీ లేదు. సో చేస్తూ మీతో కూడా షేర్ చేసుకుంటాను. అయితే ఇక్కడ నేను చేసిన చిన్న మిస్టేక్ ఏంటి అంటే ఎయిర్ పంప్ కొనకపోవడం. అండ్ అప్పుడు కొందామంటే ఆల్రెడీ నైట్ అయిపోయింది. సో అన్ని షాప్స్ క్లోజ్ అయిపోయాయి. సో మేము తప్పక ఇలా బ్లో చేయాల్సి వచ్చింది. కానీ మీరు మాత్రం ముందే ప్లాన్ చేసుకొని ఎయిర్ పంప్ తెచ్చుకోండి. చాలా టైం సేవ్ చేస్తుంది. రెయిన్బో ఆర్చ్ పెట్టిన తర్వాత ఇది పెట్టలేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో ఫస్ట్ ఇది పెట్టేస్తాము. ఇది బ్యాక్గ్రౌండ్ అనమాట వాల్కి. ఇది పెట్టేసిన తర్వాత ఆర్చ్ సెట్ చేస్తాం. ఇది కూడా కలర్ ఉంటే చాలా బాగుండేది. దీన్ని ఏమంటారు అంటే ఫ్రింజ్ అంటారు. ఇది కూడా కలర్ ఉంటే బాగుండేది. అవి కూడా ఉంటాయి కానీ మాకు టైంకి దొరకలేదు. సో మేము మొత్తం థీమ్ అంతా చేంజ్ చేసుకోలేక దీన్ని మాత్రం ఇది కూడా కలర్ఫుల్గానే చేద్దాము అని చెప్పి ఇది తీసుకున్నాము. సో నేను ఒక ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా, ఇది మీ దగ్గర కలర్ లాంటిది దొరికితే అది తీసుకోండి, ఇంకా బాగుంటుంది. మీకు అందుతుంది అది పై వరకు బెలూన్ సైడ్ పెడతారు. మరి అంత పైకి పెడితే కింది వరకు ఉన్నాను ఏం కాదు. ఫ్రింజ్ అయితే సెట్ చేసాము. దీంట్లో హ్యాపీ బర్త్డే ట్యాగ్ లాంటిది అండ్ ఆల్సో ఇంకా వాడి ఫొటోస్ ఉన్నాయి. వాడి ఫొటోస్ ఇవన్నీ పెట్టి సెట్ చేయాలి. చాలా పెద్ద పని ఉందన్నమాట. మెల్లిగా ఒక్కొక్కటి చేసుకుంటూ పోదాం. పర్లేదు, ఇవాళ నైట్ పడుకోకపోయినా వాడు పొద్దున్న లేచేసరికి ఇది చూసి హ్యాపీగా ఫీల్ అయితే అదే చాలు. యాక్చువల్లీ పొద్దున్న చూపిస్తే ఈ రూమ్ నుంచి మళ్ళీ వాడు బయటకు వెళ్ళాడు అనుకుంటా. సో చూద్దాం ఎప్పుడు ఏమవుతుందో రేపు చూద్దాం. బట్ పర్లేదు, ఇవాళ నిద్ర లేకపోయినా డెకోర్ అంతా కంప్లీట్ చేసాకే పడుకోవాలి. సో ఈ హ్యాపీ బర్త్డే అనేది మేము ఇప్పుడు సెట్ చేస్తున్నాము. ఫస్ట్ హ్యాపీ వస్తుంది, ఆ తర్వాత కింద బర్త్డే వస్తుంది అనమాట. మేబీ ఫొటోస్ ఎక్కడ వస్తాయి అనేది కూడా ఆలోచించాలి. ఫస్ట్ ఫొటోస్ ఫొటోస్ పైన హ్యాపీ కింద కొంచెం ఇట్లా కింద చేస్తున్నాం మనం సెలబ్రేషన్స్. యాక్చువల్లీ మేము ఇంత కిందకి ఎందుకు పెడుతున్నాము అని అంటే మేము కింద కేక్ సెట్ చేస్తున్నాము. అంటే పెద్ద టేబుల్ వేసి సెట్ చేయట్లేదు. సో మేమంతా కిందే సెట్ చేద్దాము అన్నట్టు అనుకుంటున్నాము. సో అందుకే మేము కింద పెడుతున్నాం అనమాట. మీరు పై టేబుల్ వేస్తారా టేబుల్ వేయరా అనే దాన్ని బట్టి దీన్ని హైట్ సెట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ LED ఇలా స్ట్రింగ్ లాగా ఉన్నది తీసుకున్నాము.
యాక్చువల్లీ ఫొటోస్ పెట్టేది కూడా దొరుకుతుంది, మాకు టైంకి దొరకలేదు. బట్ వీ హ్యావ్ అన్ ఐడియా. సో అలా సెట్ చేద్దామని మేము అనుకుంటున్నాము. ఫస్ట్ అయితే స్క్రీన్ పెట్టేస్తాం అనమాట. సో ఈ ఫొటోస్ అన్ని మేము ఫ్రీ ప్రింట్స్ అనే యాప్ నుంచి తీసుకున్నాము. ఓన్లీ పోస్టేజ్కి మాత్రమే మేము పే చేసాము. ఫొటోస్ అన్ని ఫ్రీగా వచ్చాయి. ఫస్ట్ టైం కాబట్టి మళ్ళీ తర్వాత వస్తుందో లేదో నాకు తెలియదు. బట్ ఈ బర్త్డే కోసం నేను ముందే ప్లాన్ చేసి ఇవైతే తెప్పించుకున్నాను. సో ఇది ఒక్కొక్కటి 12 ఉన్నాయి. 12తో పాటు ఇంకెక్కువ కూడా ఉన్నాయి. సో మధ్యలో కృష్ణుడు వచ్చేటట్టు అండ్ అలా సెట్ చేద్దాము అనుకుంటున్నాము. చూద్దాం ఎలా అవుతుందో ఏంటో. అండ్ ఆల్సో నేను చెప్పాను కదా క్లిప్స్ది ఎల్ఈడి స్క్రీన్ నాకు దొరకలేదు అని చెప్పేసి. సో ఈ పేపర్ పిన్స్ ఉంటాయి కదా, దాంతో నేను సెక్యూర్ చేస్తున్నాను. దిస్ ఐడియా ఈస్ బై మై హస్బెండ్ అనమాట. టైంకి ఎక్కడ తిడతానో దొరకకపోతే అని చెప్పేసి ఈ ఐడియా సెట్ చేశాడు. మొత్తానికి చాలా స్ట్రగుల్స్ తర్వాత ఫొటోస్ ఇలా హ్యాపీ బర్త్డేగా సెట్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ బెలూన్ ఆర్చ్ సెట్ చేసే పని ఉంది. ఇది చాలా పెద్ద పని. చూద్దాం అది ఎలా అవుతుందో. ఆర్చ్ ఫిక్స్ చేయడానికి ఇలా వాళ్ళే ఆర్చ్ కిట్లో ఇలాంటిది ఒకటి ప్రొవైడ్ చేశారనమాట, టేప్. దీంట్లో హోల్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క హోల్లో ఒక్కొక్క బెలూన్ని ఫిక్స్ చేసుకుంటూ వెళ్ళడమే. మేము మొత్తానికి ఫుల్ ఆర్చ్ అనుకొని ఈ రెయిన్బో థీమ్ అయితే చేసాం, కానీ మాకెందుకో అది పైన ఉండలేదు. సో మేము ఎందుకు ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు మాకు ఈ ఐడియా వచ్చింది. సో ఇలా హాఫ్ ఆర్చ్ లాగా అయితే చేసాము. అండ్ దెన్ ఈ ఫొటోస్ ఉన్నాయి కదా, చూడండి కింద పడిపోయింది. డబుల్ సైడెడ్ ప్లాస్టర్ లేదు మా దగ్గర. సో రేపు మార్నింగ్ వెళ్ళి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది కాబట్టి మార్నింగ్ తీసుకురాగానే అది అలా సెట్ చేసేస్తే ఇది కూడా పని అయిపోతుంది. ఇప్పుడు ఇంకా ఏమేమి పనులు ఉన్నాయంటే కొన్ని బెలూన్స్ అక్కడక్కడ కింద వేయాలి, దానికి బెలూన్స్ ఊదాలి. అండ్ ఆ తర్వాత హీలియం బెలూన్స్ రేపు ఫిల్ చేయించుకుంటాం. అది ఆ హీలియం బెలూన్స్ ఫిల్ చేయించుకొని వస్తే జస్ట్ ఇలా 2 హీలియం బెలూన్స్ సెట్ వస్తుంది అనమాట. అవి ఇక్కడ పెట్టేస్తే వీఆర్ ఆల్ డన్ విత్ డెకరేషన్. సో ఇంకొన్ని బెలూన్స్ ఉన్నాయన్నారు కదా, అది బ్లో చేస్తాం. ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చింది ఏంటి అనేది నేను రేపు చూపిస్తాను. సో యా, స్టే ట్యూన్డ్. హాయ్ గైస్, ఇది నెక్స్ట్ డే అనమాట. సో నిన్న నేను వీడియోలో చెప్పాను కదా మళ్ళీ ఇక్కడ హీలియం బెలూన్స్ వస్తాయి అని చెప్పేసి. సో హీలియం బెలూన్స్ని పెట్టేసి కింద టై చేసి ఇలా కార్లో సెట్ చేసాము. అండ్ ఇక్కడ బెలూన్ ఆర్చ్ అయితే ఇలా సెట్ చేసాము నిన్న చూపించినట్టు. అండ్ 1 నెంబర్ ఇక్కడ పెట్టాము. అండ్ మా ఫోటో చిన్నది అక్కడ సెట్ చేసాము. సో ఓవరాల్ డెకరేషన్ అయితే ఇలా వచ్చింది అనమాట. నేనైతే సూపర్ డూపర్ హ్యాపీగా ఉన్నాను డెకరేషన్తోని. మేబీ నేను అనుకున్నట్టు 100% రాలేదు, బట్ I'm happy with the progress we made with this decoration. And ఈ డెకరేషన్ లో హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో అథర్వ గారి బర్త్డే సెలబ్రేషన్స్ వీడియో వస్తుంది. ఆ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. సో యా, అదనమాట ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఈ డెకరేషన్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ అలాగే నాదొక చిన్న రిక్వెస్ట్, మీలో చాలా మంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కూడా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. మళ్ళీ ఇంకా వీడియోలో కలుద్దాం. బాయ్.